న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఛత్తీస్గఢ్ జగల్దాల్పూర్ వనం నుండి జనం బాట పట్టిన మరికొందరు మావోయిస్టులు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. ఇంజనీరింగ్ కళాశాలల రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు ఘనంగా వేడుకలు. కర్నూలు జిల్లా ఆలూరులో దారుణం. విద్యార్థి వీపు వాచి ఎర్రబారేలా ప్రైవేట్ టీచర్ కర్రతో మూత. దండపల్లి మండలంలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, కురవి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను, ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణానగర్ జాతీయ రహదారి వంతెనపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. సహాయక చర్యలు చేపడుతుండగా మరో లారీ దూసుకెళ్లి మరో 2 ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ పట్టు వాళ్ళు ఎవరున్నట్టు కూర్చోండి లోపల లోపల
बाबू फोन की मर गया नीचे गिर को ठहर को अरे उसको देख रहे हैं हम सब जने बीच जने देख रहे हैं ये छिना का साला आंखों पर आ गया हमारा साइड साइड रफीक भाई जिंदा है नहीं तो హాస్పిటల్ బట్ వాళ్ళు ఎవరున్నట్టు కూర్చోండి లోపల లోపల मर गया बाबू फोन की मर गया नीचे गिर को ठहर को अरे उसको देख रहे हैं हम सब जने बीच जने देख रहे हैं ये छिना का साला आंखों पर आ गया हमारा साइड साइड रफीक भाई जिंदा है नहीं तो కర్నూలు జిల్లా ఆలూరులో దారుణం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతి విద్యార్థి ప్రవీణ్ను ట్యూషన్ టీచర్ రజని కథతో విచక్షణ రహితంగా కొట్టిన ఘటన కలకలం రేపుతుంది. చిన్న తప్పు చేశాడనే కారణంతో బాలుడి వీపు ఎర్రబారేలా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మేడం ఎందుకు కొట్టినాను? బుక్కు పేజీ లబ్బర్ పెట్టి తొడుగుతుంటే కొద్ది చిరిగిన దానికి మేడము ఆ కోపం తట్టుకోలేక పిల్లల మీద 4-10 ఏళ్ళ పైన కొట్టేసింది. ఆ మేడం పట్టణాలు ఏదో ఉందో కానీ ఆ కోపం అంతా తీసి మా పిల్లల మీద చూపించింది. मैडम का नाम क्या हुआ? రజని मैडम का नाम क्या हुआ? ट्यूशन मैडम का తమ్ముడు ఏం జరిగింది చెప్పు. ఏం లేదు, మా వాడు ట్యూషన్ నుంచి వచ్చినాడు. వచ్చిన వెంటనే నాన్న నాకు నస్తుంది ఇదంతా ఎముకంతా అంటుంటే ఏమైందిరా అంటే లబ్బడి చేసుకుని తుడిపిన దానికి మేడం నాకు చాలా ఏటు కొట్టింది నాన్న అని ఏడ్చుకుంటూ వచ్చినాడు. మనం పోయి ఇంటికాడ పోయి అడిగితే అమ్మ చేయమంటాడు, ఏ అడుగుతున్న వాళ్ళందరినీ నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు, ఫస్ట్ వాళ్ళని పంపించడానికి చెప్తున్నాడు. ఆ మేడం పేరు ట్యూషన్ మేడం పేరు రజని మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ಬಗ್ಗೆ. మరి నెల నెల మాతో డబ్బులు ఇప్పించుకుంటూ చదువు చెప్పుకునే పరిస్థితుల్లో అన్నీ మా పిల్లలు ఇట్లా చనిపోయే వరకు కొడుతున్నారు. మీ పేరు? నా పేరు ఎల్లప్ప సార్, నా భార్య పేరు ఈరమ్మ, నా కొడుకు పేరు ప్రవీణ్. మేడం ఎందుకు కొట్టినాను? బుక్కు పేజీ లబ్బర్ పెట్టి తొడుగుతుంటే కొద్ది చిరిగిన దానికి మేడము ఆ కోపం తట్టుకోలేక పిల్లల మీద 4-10 ఏళ్ళ పైన కొట్టేసింది. ఆ మేడం పట్టణాలు ఏదో ఉందో కానీ ఆ కోపం అంతా తీసి మా పిల్లల మీద చూపించింది. मैडम का नाम क्या हुआ? రజని मैडम का नाम क्या हुआ? ट्यूशन मैडम का
స్టార్ట్. కోయినగర్లోనే మా ఇల్లు సార్ ఉండేది. సంజయ్ స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తున్నాము. ట్యూషన్కి కూడా సంజయ్ స్కూల్లో మేడం ట్యూషన్ బాగా చెప్తుందని మేము ఇచ్చినాం సచివాలయం పక్కలోనే. కానీ మేడం ఇంత గాయాలు ఎవరు కొడుతుందని తెలియదు మాకు. మేడం పేరేం పేరు? రజనీ మేడం. మేడం అసలు ఇంత రంగ కొట్టింది మేడం. ఒకేటంటే ఏమనుకో ఇన్ని ఏళ్ళు పిల్లోని నరాలు దెబ్బతినే వరకు కొట్టింది. ఇకపై గవర్నమెంట్కి ఏం చెప్తున్నాం అంటే ఇంకో పిల్లోని కూడా ఇట్లా చేసుకోకూడదని కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు ఎల్లప్ప, నా భార్య పేరు రీరమ్మ, పిల్లోని పేరు ప్రవీణ్. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇందిరా పార్కు చౌరస్తా వద్ద ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత చలివేంద్రంను గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దాహాన్ని తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలు ఎంతో అవసరమని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుందని, మంచినీరు, అంబలి, మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. वासवी माता की जय, जय बोलो वासवी माता की जय, बोलो वासवी माता की वासवी माता की फोटो वస్తుంది అర్థం మంచిగా సార్ ఒకసారి చూడండి. సార్ ఒకసారి చూడండి. సార్ ఒకసారి చూడండి. పులిస్ సార్ వాసవి మాతా కి వాసవి మాతా కి वासवी माता की वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो గజ్వేల్ ప్రజలందరికీ కూడా నమస్కారము. ఈ వాసవి మాత అసోసియేషన్ వాళ్ళు ఈ గజ్వేల్ ప్రజలకు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ గజ్వేల్ పట్టణంలోని ఉన్న ప్రజలందరికీ కూడా మంచి నీరుని సప్లై చేసి ఆరోగ్యంగా ఉండేటట్లుగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇది నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గజ్వేల్ పట్టణంలో మన ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత చలివేంద్ర ఏర్పాటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ మురళి గారు, పెద్దలు ప్రముఖ డాక్టర్ ఇర్షాద్ లింగం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాతలు సౌజన్యంతో ఈ చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం కూడా పెట్టడం ఇందిరా పార్కులో పెట్టడం జరుగుతుంది. ఒక మంచినీటి సరఫరానే కాకుండా అంబలి అలాగే మజ్జిగ పంపిణీ కూడా నిరాఘాటంగా సాగుతుంది. మన గజ్వేల్ పట్టణానికి ప్రతినిత్యం కూడా జై వాసవి జై జై. ఈరోజు మనము ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ చలివేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము. మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతి బుధవారం ఇక్కడ అంబలి కార్యక్రమం కానీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ, వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ట్రాఫిక్ సిఐ మురళి గారికి, లింగం డాక్టర్ గారికి, రాజమౌళి గారికి, వైశ్య పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే కౌన్సిలర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ చౌరస్తాలో వాసవి మాత చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది
నిజంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే రాబోయే వేసవి కాలంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు అనేది దాహార్తితో అల్లాడుతుంటారు. అట్లాంటి వాళ్లకు మనం అందరం ఈరోజు చేయూతనివ్వాలని, వాళ్ళ దాహం తీర్చాలని ఈరోజు మా వైశ్య సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ముందుకు వచ్చినటువంటి శివకుమార్ గారు, అదేవిధంగా బిక్షపతి గారు, అదేవిధంగా ఇక్కడున్న వైశ్య పెద్దలందరూ, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు రాజమౌళి గారు, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఎండాకాలంలో ప్రజలు అనేది బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఎంతో దాహార్తో ఉన్నప్పుడు వాళ్ళకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మనం. వరంగల్ గీస్కొండలో ఉద్రిక్తత నెలకొంది. గొర్రెకుంట గ్రామ బీఆర్ఎస్ నాయకుడు లాదెళ్ల రాజు అనుమానాస్పద మృతికి న్యాయం చేయాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. 6 నెలలు గడిచినా సరైన విచారణ జరగలేదని, ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించే వరకు నిరసన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. నిర్లక్ష్యాల వైఖరి నిర్లక్ష్య వైఖరి నిందితులను అరెస్ట్ చేయాలి. నిందితులను వెంటనే ఐదు నిమిషాలు 6 నెలలు అవుతాను మనిషి చనిపోయి. ఇంతవరకు పోలీసు ఏం పట్టించుకుంది? 6 నెలలు అవుతాను. ఒంటి మీద అన్ని గాయాలు ఒప్పించాయి. ఒంటి మీద గాయాలు ఏమైనా వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్. అర్థమైందా? ఎట్లా వస్తుంది అది? డాక్టర్లు కరెక్ట్ లేరా? ఈరోజు మా మేనమామ అయిన యాదల్ల లవరాజు గారి హత్య కేసులో న్యాయం జరగట్లేదని ధర్నా కార్యక్రమం గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద చేయడం జరిగింది. 5 నెలలు గడిచిన కేసులో ఏమాత్రం సమగ్ర విచారణ చేయకుండా మమ్మల్ని 5 నెలలుగా నుండి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న గీసుకొండ పోలీసు అధికారులపై ఈరోజు నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదల్ల రాజు గారి పాప వాళ్ళ నాన్నగారి హత్య కేసులో న్యాయం జరగాలి, నిందితులను అరెస్ట్ చేయాలి అని నిరసనలు చేసి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు FSL రిపోర్ట్ రాలే అని 5 నెలలుగా మమ్మల్ని తిప్పుతున్నారు. కానీ ఈ కేసులో ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు ఇప్పటి వరకు. మేము డీజీపీని కలిసినాం, సిపిని కలిసినాం, ఏసీపీని కలిసినాం. ఇప్పటి వరకు HRCలో కంప్లైంట్ ఇచ్చినాం, SC/ST కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఇంత కూడా ప్రోగ్రెస్ లేదు. నిందితులను అరెస్ట్ చేయడం లేదు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇందులో పోలీసు వారికి చుట్టాలు ఉన్నారా, మరి రూలింగ్ పార్టీ వ్యక్తులు ఉన్నారా, ఎవరున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చేశాడు, ఏం తప్పు చేశారని చంపిళ్ళు. ఆ ఒంటిపైన గాయాలను మమ్మల్ని ఎందుకు మెన్షన్ చేయనియలే పిటిషన్ ఇచ్చేటప్పుడు. మరియు పోలీసు వారు డెత్ స్పాట్కి వచ్చి ఈయనకు స్టంట్ పడిందా, హార్ట్ స్ట్రోక్ ఉన్నదా అని ఎందుకు అడిగారో మాకు షాక్లో ఉండి మాకు తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసి 5 నెలలుగా తిరుగుతున్నా కానీ మా పాపకు తండ్రి లేకుండా చేసిన హంతకులను ఇప్పటివరకు పట్టుకోకపోవడం అనేది బాధాకరమైన విషయము. సో మా కుటుంబ సభ్యులమే కాక ప్రజా సంఘాలు కూడా ముందుకు వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మునుముందు కూడా హంతకులను పట్టుకోకపోతే ఖచ్చితంగా నిరసన తెలుపుతామని తెలియజేస్తున్నాం. గారిని ఏసీపీ గారికి మామనూరు ఏసీపీ వెంకటేష్ గారు వచ్చారు. ఆయన వచ్చి రేపు తప్పకుండా నేను డీసీపీ గారితో మాట్లాడతాను, అపాయింట్మెంట్ తీసుకున్నాను, 10:30కి మీరు రండి,
మీతో మాట్లాడిపిస్తాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చేస్తాను అని ఏసీపీ గారు హామీ ఇచ్చి మమ్మల్ని అందరినీ ధర్నా కార్యక్రమాన్ని ఆపించి లోపలికి తీసుకుపోయి మాట్లాడడం జరిగింది. న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. శ్రేష్ఠకు వాళ్ళ తండ్రి లేని లోటును మేము ఎలా తీర్చలేము, ఆయన ప్రేమ మేము ఎవరం చూపెట్టలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం జరగాలి. జరగకపోతే మేము పెద్ద ఎత్తున ఇంకా ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పోరాడతారని హెచ్చరిస్తున్నాం. క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా హక్కులు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతుందని హిందూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాప్ చెప్పారు. కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మెగా టైమ్స్తో ప్రతాప్ మాట్లాడారు. క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్లను మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం వల్లే సమస్యకు దారి తీస్తుందని, అందుచేత హిందూ మాదిగలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ప్రతాప్ చెప్పారు. మండల కార్యాలయాల్లో క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. అందరికీ జై శ్రీరామ్, జై భీమ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మతం మారిన క్రైస్తవులు ఎస్సీ హోదాకు అనర్హులు అని చెప్పేసి ఇవాళ హైకోర్టు స్వచ్ఛం చేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎవరైతే సవాల్ చేశారో పాస్టరు వారికి స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. మతం మారిన క్రైస్తవులకు ఎస్సీ హోదా కూలిపోతారని. కావున ఇవాళ ఈ సమస్య మొత్తం ఎక్కడ మొదలయ్యింది? ఓ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలైంది. దీనికి ప్రధానమైన కారణం ఎవరు అంటే ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐ. వీళ్ళ వృత్తిని కరెక్ట్గా వీళ్ళు నిర్వహిస్తే అసలు మతం మారిన క్రైస్తవులు అనేది సమస్య ఉండదు. దీనికి మెయిన్ కారణం ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి సర్టిఫికేట్ ఇస్తున్నారు? దళితులకి ఇస్తున్నారా, క్రైస్తవులకి ఇస్తున్నారా? ఇప్పుడు ఒక ఆర్ఐ పని ఏమి, వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినాడంటే ఇంటికి వెళ్ళేసి వాడి ఇంట్లోకి పోయి వాళ్ళు హిందువుని పూజిస్తున్నారా, క్రైస్తవులను పూజిస్తున్నారా అని చెప్పేసి చూడాలా. అవతల ఇంటి పక్కల యువతల ఇంటి పక్క ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు చర్చికి వెళ్తారా, గుడికి వెళ్తారా అని చెప్పేసి. ఈ ఎంక్వైరీలు ఏమి చేయకుండా ఏదో ఫోన్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు జీతాలు తీసుకుంటూ ఆఫీసుల్లో పబ్బం గడుపుతూ ఊరికే అర్జీ తెస్తే సంతకం పెట్టేసి ఎంతోమంది క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికేట్ చలామణి చేస్తున్నారు. దీనికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వృత్తిని మీరు కరెక్ట్ చేసి మీరు కరెక్ట్గా క్రైస్తవులకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తే ఈ మత మార్పిళ్ళు అనేది ఉండదు కదా. మీ వృత్తిని మీరు కరెక్ట్ చేసి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, మీరు గిన ఇలాగే చేస్తూ పోతే నిజమైన దళితులము, హిందూ మాదిగలం మేము వెనకపడిపోతున్నాం. మా తరముకి కానీ మా భవిష్యత్ తరాలకు కానీ భవిష్యత్తు లేకుండా పోతుంది. కావున దీనిపైన మీరు దృష్టి పెట్టి ఇకమైనా మీరు కళ్ళు తెరుచుకొని మీ వృత్తిని మీరు కరెక్ట్గా మీరు ఫీల్డ్లోకి దిగి ఎంక్వైరీ చేయండి. ఎంతమందికి ఇదే కర్నూలు నగరంలో దగ్గర 10,000 కుటుంబాలకు మీరు అక్రమంగా ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చినారు. వాళ్ళు క్రైస్తవులు. అవి మేము మమ్మల్ని సంప్రదిస్తే కూడా ఇంటింటికి వెళ్ళి మేము నిరూపిస్తాము, మేము ప్రూవ్ చేస్తాము, ఎవిడెన్స్తో పాటు మేము ఇస్తాము. మీరు ఇలాగే చేశారంటే మీ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీన్ని ఇంకా తీవ్రతరం చేయడానికి హిందూ మాదిగ పరిరక్షణ సమితి దీనికి మరింత ఆద్యం పోస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కోరుతున్నాము. నా పేరు ప్రతాప్ హిందూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు.
2 రోజుల పర్యటనకు తిరుపతికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. ఈ రాత్రి తిరుమలలో బస చేయనున్న సీఎం రేపు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అన్నప్రసాదం వితరణ చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆహార పరీక్షల ల్యాబ్ను ప్రారంభించనున్నారు.